ఈ నెల 27న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇదేంటంటే ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చెయ్యండి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలైతే వస్తాయండి. నిమ్మకాయ పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైనది, సరిగ్గా ఏంటంటే కనుక పనిచేస్తుందన్నమాట. అందుకే మీరు నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అయితే మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. నిమ్మకాయ కదా అనుకోకండి, నిమ్మకాయతో మనం ఏంటంటే అద్భుతాలను సృష్టించవచ్చు. నిమ్మకాయ పరిహారం అనేది ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ రోజున ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించండి. అసలు ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనమండి ఒక రకంగా చెప్పాలంటే కనుక అమావాస్య చెడుని తీసేయడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్యను ఉపయోగించుకుంటూ ఉంటాం. చాలామంది కూడా అమావాస్య అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కీడుగా భావిస్తారు. కొంతమంది ఏంటంటే అమావాస్యను పరిపూర్ణంగా భావించుకొని ఆ రోజు విధి విధానాలతో పాటు పరిహారాలు చేసుకొని వారికి ఉండే చెడు బాధలన్నీ కూడా తీసేసుకుంటారనమాట. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారాలు చేసేసుకుని మీకుండే బాధలన్నీ కూడా తొలగించుకోండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. మంచి రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోండి. అంటే నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నిమ్మకాయ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు చూస్తారనమాట. అమావాస్య రోజు మనం పెద్దగా ఏం చేయకపోయినా పర్వాలేదండి, చిన్న చిన్న నియమాలు ఆచరించుకున్నా సరే ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీకు అమావాస్య అంటే పడదు, చాలా భయం అండి. మాకు అమావాస్య వచ్చిందంటే ఏదో ఒక రకంగా ఏంటంటే చెడు జరుగుతుందండి, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. మాకు అమావాస్య అంటే పడదండి, మాకు చాలా భయం అనమాట. ఆ రోజు మేము బయటికి వెళ్ళలేము, అలానే కాకుండా నలుగురిలో హ్యాపీగా కూర్చోలేము, మేమేం చెయ్యలేము. మరి ఏం చేస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి, మాకు బాగా కలిసి వస్తుంది అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు అమావాస్య అంటే మనకు ఉదయం నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది, మనం బయటికి వెళ్తాం, ఇలా చేస్తూ ఉంటాం, ఇక్కడికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, ఎక్కడైనా కూర్చుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. మనం చేసే వ్యాపారం దగ్గర కూడా వెళ్తాం, మనకు షాపులు ఉంటే అక్కడికి వెళ్తాం, ఇలా వెళ్తూ ఉంటాం అనమాట. అలా వెళ్తే ఏంటంటే ఏదో తెలియకుండా డల్లుగా ఉండిపోవటం, అసలు మనం ఏం చేస్తున్నాం మనకి అర్థం కాకపోవటం, కొంచెం ఆలోచన మారిపోవటం, అంటే కొంచెం ఏంటంటే కనుక వేరే రకంగా ప్రవర్తించటం, అంటే కోపం ఎక్కువగా రావటం, ఒకరిని ద్వేషించటం, ఏదో చెయ్యాలి అన్న తపన అనేది మనలో ఉండటం కానీ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం వల్ల కావచ్చు, లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనము అంటే ఇలా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎవరైనా మంచి చేయించుకుని వస్తూ ఉంటారు కదా, చెడుని తీసేసుకుని మంచి చేయించుకుని వచ్చేటప్పుడు మనం ఎదురు వెళ్తూ ఉంటామండి. వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనకు తాకుతూ ఉంటుంది, అది గాలి రూపంలో వచ్చి మనకి ఏంటంటే కనుక సోకుతుంది, లేదంటే కనుక తొక్కడం వల్ల కూడా జరుగుతుంది. అలానే ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా మనకి ఏంటంటే కనుక ఆవహిస్తుందండి. అలా ఆవహించినప్పుడు ఏంటంటే ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే చాలా బాధ కలుగుతుంది. అవి ఏంటంటే మెల్లిమెల్లిగా తొలగిపోతాయి, ఒకటేసారి పోతాయని ఎక్కడ కూడా ఏ శాస్త్రాల్లో చెప్పరు, ఏ గురువులు కూడా ఏంటంటే కనుక ఒకటేసారి తీసేయాలండి మీ మీద ఉండేది. కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా పోతాయి. వాటికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా పరిహారాలు చేసుకోండి. ఇలాంటి తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు ఒక చిన్న నిమ్మపండుని తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100% ఫలితం పొందుతారు. మీరు పోయిన అమావాస్యల కంటే కూడా ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అంటే మరీ అంత సంతోషంగా ఉంటారని మనం కూడా ఏం చెప్పలేము. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే 100కు ఒక 80% అయితే మీకు ఫలితాలు ఉంటాయి. ఒక 20% ఫలితాలు ఉండవా అంటే కనుక మనం దైవారాధన చేయాలి. అమావాస్య ఖచ్చితంగా తలస్నానం చేసుకోవాలి. స్నానం చేసి నీటిలో పసుపుని వేసుకొని చేసుకోండి. అలానే కాకుండా రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని చేసుకోండి. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ఆరాధించండి. ముఖ్యంగా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని ఇంకా మీరు చూసి మీరే షాక్ అయిపోతారండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలన్నమాట. ఇవి ఎవ్వరు చెప్పారండి, ఎవరికి అంటే చెప్పినా కానీ కొంతమంది వినరు, అలానే కాకుండా కొంతమంది ఆచరిస్తారు కానీ చెప్పుకోరు. ఎందుకంటే అందరికీ చెప్పాలని రూల్ ఏమీ లేదు కదా. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఎవరికి చెప్పుకోకండి, మీలోనే మీరు దాచుకొని మీలోనే మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. ఇది ప్రతి అమావాస్య కూడా ఏంటంటే కనుక ఆచరించుకోండి. మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఫలితం రాదని కాదు కానీ ఖచ్చితంగా వస్తుందండి. ఈ రోజంతా కూడా పెట్టుకొని తెల్లారిన తర్వాత నిమ్మకాయని పడేసుకోండి. ఇక చూడండి, మీకు ముందు నుంచి కూడా ఇప్పుడు ఏంటంటే కనుక బాగుంటుందన్నమాట. మీరే అంటారండి తర్వాత ఏంటంటే కనుక బాగా చెప్పారండి అని. ఇదేంటంటే మీరు ఈ రోజు ప్రయాణాలు చేయటం కానీ, లేదంటే కనుక ఇక్కడికి వెళ్ళటం కానీ, మీకు బాగుండకపోవటం, షాప్లకు వెళ్ళటం, ఇలా ఎక్కడికైనా సరేనండి, చాలా చిన్న నిమ్మపండు కానీ పండింది తీసుకోవాలి. మీరు పచ్చిది తీసుకొని పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా. పండింది తీసుకుంటే ఏమవుతుందంటే కనుక అది మనకు కొంచెం కాపాడుతూ ఉంటుంది, రక్షణ కవచం లాగా ఉంటుంది, మన దగ్గరికి చెడుని రానివ్వదు, మనలో ఆలోచన అనేది పెంచదు, మనకు అన్ని
విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే రకంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీనికోసం మీరేం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకండి. మీ ఇంట్లో ఉండే నిమ్మకాయని తీసేసుకుని పెట్టేసుకోండి. చిన్నది పెట్టుకోండి, కనిపించకుండా పెట్టుకోండి. నలుగురికి కనిపించేలాగా పెట్టుకునే కన్నా ఎవరికి కనిపించకుండా మీ దగ్గర దాచుకుంటే చాలా మంచిదనమాట. ఇదేంటంటేనండి తీసి పడేయాలని రూల్ ఏమీ లేదు, పెట్టుకోవచ్చు అలానే. కాకపోతే కొంతమంది పెట్టుకోవడం నచ్చదు కాబట్టి తీసి పడేసుకోండి, ఇక సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటి పరంగా కావచ్చు. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం షాపుల పరంగా కూడా, అంటే ఓన్గా బిజినెస్ చేస్తాం, ఇక్కడ మాకు అంటే ఓన్గా ఉందండి, ఇది షాపు మాదే అండి, మేము ఇక్కడ ఉంటామండి రెంట్కి, ఇలా ఏదో ఒకటి వ్యాపార సంస్థల్లో కూడా చేయొచ్చు. అలానే కాకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక ఇంటి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుందండి. చాలా వరకు కూడా నెగిటివ్ అండి. ఏంటంటే నెగిటివ్ ఎలా వస్తుందంటే కనుక ఇంటిపై నరదిష్టి ఉంటుందన్నమాట. నరదిష్టిని తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అమావాస్య రోజున ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది, మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, మీకు అద్భుతాలను సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయనంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం ఇంటి పరంగా వ్యాపార సంస్థల పరంగా చేసుకోండి. మనం బాగున్నామనుకోండి, నలుగురు చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. మనం బాగుపడకూడదని, మనం ఎదగకూడదని, లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని మనకేంటంటే విపరీతమైన నరదిష్టిని పెడుతూ ఉంటారు. ఆ నరదిష్టి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ నరదిష్టి అనేది పోదు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు, ఇప్పుడు ఉండే విధి విధానాల ప్రకారం ఏంటంటే కనుక అందరినీ పట్టి పీడించేది ఏదైనా ఉందా అంటే అది నరదిష్టి అని చెప్పొచ్చు. ఎందుకు నరదిష్టి అని అనడం జరుగుతుందంటే కనుక కొంతమంది అంటే చూసే విధానం, చూపు, కుళ్ళు, కుతంత్రాలు, అలానే కాకుండా మనకు అంటే మనం 4 రూపాయలు సంపాదించుకుంటే ఏంటంటే కనుక కొంతమంది ఓర్వలేకపోతారండి, ఈర్ష్య అని చెప్పొచ్చు. అలా ఈర్ష్యలతో రగిలిపోయి ఏంటంటే కనుక ఇలా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా మనం అంటే పడని వాళ్ళైతే మన మీద డైరెక్ట్గా ఏంటంటే కనుక ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇది చాలా మంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరండి. ఇక్కడ ఒకటి గమనించుకోండి, మీరు నమ్మితేనే చేసుకోండి, ఇలా నమ్మితేనే చేసుకోండి, లేకపోతే వదిలేసుకోండి. మీరేంటంటే కనుక ఇంటి పరంగా కానీ వ్యాపార సంస్థల పరంగా కానీ ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దాన్ని చూసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. ఇదేంటంటేనండి అమావాస్య రోజున చాలా మంది కూడా ఆచరిస్తారు ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేస్తారు. కాబట్టి మీరు కూడా చేయండి, మీ ఇంటి పరంగా బాగుంటుంది. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి. ముఖ్యంగా నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవడానికి, నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉండటానికి ఇదేంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. దీనికి మీరు ఏం చేయండి అంటే కనుక 2 నిమ్మకాయలు చిన్న సైజులో ఉండే పండినవి తీసుకోండి. మీరు అనుకోవచ్చు పచ్చి నిమ్మకాయలు తీసుకుంటే పరిహారం రాదా అండి అంటే కనుక అది పెద్దగా సిద్ధించదండి. పచ్చి నిమ్మకాయ ఏంటంటే కనుక దైవానికి సమర్పిస్తాం, అలానే కాకుండా ఏంటంటే పచ్చి నిమ్మకాయని జేబులో పెట్టుకుంటాం, అది మంచి జరగడానికి. కానీ పరిహారాలకు ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు, బాగా పండు ఉంటాయి కదా చిన్న చిన్న నిమ్మకాయలు, అలాంటివి తీసుకోవాలి. అవేంటంటే పర్ఫెక్ట్గా ఏంటంటే పరిహారానికి పనిచేస్తాయండి. అలాంటి వాటి వల్లనే ఏంటంటే మనకు లాభాలు కూడా చేకూరుతాయి. మనం పరిహారం చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా ఫలితం మనకు ఉండాలి కదా. అందుకే మీరు ఇలాంటి చిన్న చిన్న సైజులో ఉండే నిమ్మకాయలు తీసుకుంటేనే చాలా మంచిది. అంటే చిన్నవి పెద్దవని కాదు, కానీ మనకేంటంటే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు తీసుకుంటే చాలా మంచిదండి. అవేంటంటే పరిహారాల పరంగా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా సరే ఇలాంటివి తీసుకొని చేసుకుంటారు కాబట్టి మనం కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకే 2 నిమ్మకాయలను తీసుకొని ఇక్కడ చూయించే విధంగా మీరు ఏం చేయాలంటే కనుక ఒక నిమ్మకాయకి ఏంటంటే మొత్తం కాటుకను రుద్దేయండి. కాటుక కానీ బొగ్గు కానీ ఏదైనా రుద్దవచ్చండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక నిమ్మకాయకు కుంకుమ, మొత్తం ఏంటంటే కనుక కుంకుమను పట్టించాలన్నమాట. ఈ 2 కూడా ఏం చేస్తాయంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయండి. మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి ఫలితాలను అంటే చేకూరుస్తాయి అనమాట. ఎలాంటి ఫలితాలను ఇస్తాయంటే కనుక మనకు నిమిషాల్లోనే ఫలితాలను తెచ్చి పెడతాయి. మీరేం పెద్దగా ఇక్కడ శ్రమించాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అండి. మీరు పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టకుండా మీకుండే ఇబ్బందిని తొలగించుకోవడానికి, మీ నరదిష్టిని పోగొట్టుకోవడానికి, మీ వ్యాపారం మీకు బాగుండేలాగా చేసుకోవడానికి ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. దీనికంటూ మీరు పెద్దగా అంటే ఇబ్బంది కూడా పడకూడదండి. మీరు సింపుల్గా ఏంటంటే కనుక ఏ సమయంలోనే చెయ్యండి, ఇదే సమయంలో చెయ్యండి, ఇలానే చెయ్యండి అని కాదు, మీరు ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది. కానీ నిమ్మకాయలను ఏంటంటే కనుక ఈ విధంగా మనము అంటే తయారు చేసుకోవాలి. ముందుగా ఏంటంటే ఒక నిమ్మకాయకు కాటుక, ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ, ఇలా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఆ నిమ్మకాయలను ఎడమ చేతిలో పట్టుకోవాలి. మళ్ళీ మీరు కుడి చేతిలో పట్టుకుంటే ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా కళ్ళే తిరగండి. అంటే మన ఇళ్లలో మనకు కొంతమందికి 2 రూములు ఉంటాయి, కొంతమందికి ఒకటే ఉంటుంది. మీ ఇల్లు అండి మీకు ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత పెద్ద ఇంట్లో ఏంటంటే కనుక గదుల్లో మూలల్లో చక్కగా తిరగండి, ఇల్లంతా కూడా తిరగండి. మీ హాలు, బెడ్రూము, కిచెను, అలానే కాకుండా ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ ఇదంతా తిరగండి. ఇలా తిరిగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక దూరంగా పడేయండి. అలా అని మీ ఇంటి దగ్గరలో మీ ఇంట్లో
డస్ట్బిన్లో అంటే చెత్తాలు ఉంటాయి కదా, అక్కడ అలా పడేయకండి. మీ ఇంటి పక్కన కూడా పడేయకండి, కొంచెం దూరంగా పడేయండి. ఇక్కడ ఇక విషయాన్ని గమనించుకోండి. ఎంత మంచి ఫలితము, ఎంత మంచి లాభం అంటే కనుక మీరండి బయటికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం కదా మనకు మంచి జరగాలని, దానికంటే కూడా అండి 10 ఇంతలు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట. అద్భుతాన్ని అంటే కనుక అద్భుతాన్ని చూస్తారండి. ఎంతలా అద్భుతం అంటే కనుక మీరైతే షాక్ అయిపోతారండి. వెంటనే ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇంటి పరంగా ఈ విధంగా చేసుకోండి. ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే తిరగండి, లేకపోతే నార్మల్గా ఇల్లంతా కూడా తిరిగి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలని చెప్పుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ నిమ్మకాయలను పడేయండి, లేదంటే ఒక కవర్లో వేసుకొని పడేసుకోండి. కానీ మీ ఇంట్లో మాత్రం వాటిని మాత్రం పెట్టకండి. అలా పెడితే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చూసేసుకుని పడేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వ్యాపారం చేస్తారు కదా, వ్యాపారం చేసే దగ్గర కూడా సేమ్ ఇలాగే అనమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసుకోండి. కానీ మీరు అంటే ఇంట్లో చేసేది ఇంటి పరంగా చేసుకోండి, వ్యాపారం చేసే పరంగా వ్యాపారం చేయండి. వ్యాపార సంస్థల్లో చేసుకోండి. వ్యాపారం బాగుంటుంది, ఇబ్బంది అనేది ఉండదు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీకేంటంటే కనుక ఇల్లు అనుకూలించడం, ఇంటిపై ఉండే కొన్ని చెడు ప్రయోగాలు పోవటం, నరదిష్టి పోవటం, ఇబ్బంది అనేది లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఇప్పటి పరిహారం అయితే కాదు, మన యొక్క అంటే సిద్ధులు సాధువులు ఎక్కువగా అండి మునులు చెప్పిన పరిహారాలు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అత్యంత శక్తివంతమైన పరిహారాలు. కాబట్టి వీటి ద్వారా మనకు మేలే చేకూరుతుంది, కానీ చెడైతే జరగదు. మంచి ఫలితం చూస్తాము. కొంతమందికి తొందరగా ఫలితం వస్తుంది, కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా ఫలితం వస్తుంది. కానీ ఫలితం అయితే వస్తుంది, రాదని కాదు, ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మార్పుని చూస్తాం, మార్పుని చూసి మనం ఆశ్చర్యపోతాం. అందుకే ఆదివారం అమావాస్య వస్తే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు, వదులుకోకూడదు, పిల్లలకైనా సరే దిష్టి తీసుకోవాలి, ఇంటికైనా సరే దిష్టి తీయాలి, మనకుండే ఇబ్బందిని తొలగించుకోవాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా ఇది చేసుకోవటం వల్ల అయితే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది. ఇలా పోతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేసుకోవటం వల్ల మీ జీవితమే మారిపోతుంది, మీకంతా కూడా మేలు చేకూరుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. అలానే ఏంటంటే అమావాస్య రోజున చాలా మంది కూడా ఈ పనిని అంటే ఇలా ఈ విధంగా ఆచరిస్తారని చెప్పొచ్చు. నిమ్మకాయ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క పనిని చేయండి. అంటే నార్మల్గా ఏంటంటే కనుక మనకండి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి, చాలా బాధపడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకొని మీరు ముఖ్యంగా ఈ పరిహారం మాత్రం వేప చెట్టు దగ్గరే చేయాలన్నమాట. అలా చేస్తేనే ఫలితం వస్తుంది. అందుకే ఇలా నిమ్మకాయని తీసుకొని మీరు మీ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకుండే అంటే కొన్ని ఇబ్బందులు, మనకు పూర్వకర్మ శాపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటికి ఏంటంటే కనుక ప్రాయశ్చిత్తంగా ఇలాంటి పరిహారాలు అనేవి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయండి. చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చి పెడతాయి అనమాట. అందుకే మీరు ఇలా నిమ్మకాయని తీసుకొని మీరు అక్కడికి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మీ ఇంట్లో ఉంటే అక్కడ చేయకండి, మీ ఇంటి ప్రాంగణంలో ఉన్నా కానీ అక్కడ చేయకండి, కొంచెం దూరంగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక కనీసం అండి గుర్తు పెట్టుకోండి, ఒక 2 నిమిషాల పాటు మీ కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా చెప్పండి. చెప్పిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ వేప చెట్టు దగ్గర నిమ్మకాయని పెట్టి ఎడమకాలితో ఏంటంటే కనుక గట్టిగా తొక్కండి, మడవతో అంటే ఎడమకాలి కింద పెట్టి తొక్కండి. తొక్కితే ఏంటంటే కనుక అందులో ఉండే అంటే గుజ్జు ఉంటుంది కదా నిమ్మకాయలో, అదంతా కూడా అంటే బయటికి వచ్చేయాలి. ఆ నిమ్మకాయ అంతా కూడా చిత్తుగా ఇలా అయిపోవాలండి. అలా తొక్కేసి ఏంటంటే కనుక వదిలేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మీలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. అంటే మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరేనండి ఈ నిమ్మకాయ తీసేస్తుంది అనమాట. చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పినప్పుడు అది గ్రహించుకుంటుంది. అలానే కాకుండా కాలి కింద పెట్టి తొక్కుతాం కాబట్టి ఇంకా అద్భుతాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే మీ సుడి తిరిగి ఇక డబ్బే డబ్బని చెప్పొచ్చు.